తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం గ్రామంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. రాజమండ్రి ధవళేశ్వరం ఇండస్ట్రియల్ కాలనీ నుంచి పోలీస్ స్టేషన్ వచ్చే దారిలో ఇటీవల సనాతన ధర్మం అంటూ ప్రచారం చేయడానికి వచ్చిన వారు అనుచితంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు. పరుష పదజాలంతో దూషించారని, మనోభావాలను కించపరిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నల దినకర్, కృష్ణ చైతన్య, అమీర్ పాషా, గుడాల జాన్సన్, జాన్ బెన్నీలింగం, శాంషన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మేము ధవళేశ్వరం ఎన్ఎంఈ నూతన చర్చి నుంచి వచ్చామండి. మేము గత 3 రోజుల నుండి చాలా మనసు వేదనతో బాధతో ఉన్నామండి. మేము ఎప్పుడు కూడా సమాధుల తోటని చాలా పూజించుకుంటాము. ఎందుకంటే మా పూర్వీకుల సమాధులు అందులో ఉన్నాయి కాబట్టి మేము ఎప్పుడూ కూడా సమాధుల తోటని చాలా గౌరవంగా చూసుకుంటాము. మరి అక్కడ ఇల్లు అయితే ఎప్పుడూ లేదండి. మా చిన్న వయసు నుంచి మేము అక్కడే పుట్టాము, అక్కడే పెరిగాము. మేము ఇంత వయసు వచ్చినా మేము ఇక్కడే ధవళేశ్వరం వాస్తవ్యం అండి. అయితే అప్పటికి కూడా ఎప్పుడు కూడా అక్కడ ఇల్లు లేదండి. ఫస్ట్ మేము సిలువ స్థాపించుకున్నామండి. అప్పుడు కూడా అక్కడ ఏమీ లేదు. మా బోర్డుని మేము లేనప్పుడు మా వాళ్ళతో మాట్లాడుకొని కొంచెం జరిపేసుకున్నారండి. అప్పటికి మాది ఇంకా అవతలకు ఉంది స్థలం. మేము ఎంఆర్ఓ ఆఫీసులకి అన్ని ఆఫీసులకి మేము కాగితాలు పెట్టినప్పుడు వీఆర్ఓలు వచ్చి చూడడం, దాన్ని పరిశీలన చేసి అబ్బాయిని వాటి వెళ్ళకూడదని ఆ ఇంటిగల ఓనర్కి చెప్పడం జరిగిందండి చాలాసార్లు. అయినప్పటికీ కూడా ఎవరు లేని టైంలో అతను అలా ఇల్లు కట్టుకొని అతన్నే మేమేదో ఇబ్బంది పెట్టినట్టుగా చేశాడు, కానీ అతనే మమ్మల్ని ఇబ్బంది పెట్టాడండి. ఎందుకంటే ఆ ఇంటి మీద పడే ప్రతి నీళ్లు కూడా మా సిలువ మీద పడతాయి. మేము సిలువని చాలా గౌరవిస్తామండి. మా సంఘం అందరం కూడా మేము ఎప్పుడూ కూడా ఏ యొక్క విషయంలో కూడా మేము ఎవరిని విమర్శించము. మా వరకు మేము మా దేవుడిని పూజించుకుంటాము. మా వరకు మా కుటుంబాల కొరకు మేము మాట్లాడుకుంటాం తప్ప ఎప్పుడు ఎవరిని వ్యతిరేకంగా మాట్లాడడం. ఈ మనోహర్ దాస్ అని ఆయన మాత్రం వచ్చి చాలా భయంకరంగా వినలేనటువంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడి మమ్మల్ని అందరినీ చాలా వేదనకు గురి చేశాడండి. సమాధి విషయంలో కానీ మరి సిలువ విషయంలో కానీ అతను చాలా భయంకరంగా మాట్లాడాడు. ఆ మనోహర్ దాస్ అన్న అతను అక్కడ నిలబడి ముందుగా వస్తున్నానని చెప్పుంటే అక్కడ మరి అతన్ని ఏం చేద్దామో మేము మా కోపాన్ని బట్టి. మమ్మల్ని అలా మాట్లాడకూడదు కదండి, అలా విమర్శించకూడదు కదా. వాళ్ళ దేవుడు ఆయన గొప్పోడైతే ఆయన గొప్పగా పూజించుకోవచ్చు. మేము ఎలాగా పూజించుకుంటున్నామో ఆయన అలా పూజించుకోవాలి, కానీ మమ్మల్ని విమర్శించడం అది పద్ధతి కాదు కదా. మరి పట్నాల సూర్యబాబు అన్న అతను దీనికి ప్రోత్సహించాడు. మేము మేడం గారి దగ్గరకు వచ్చి మేము మా విన్నపం కంప్లైంట్ ద్వారా తెలియజేశాము. మరి మేడం గారు మాకు మాట ఇచ్చారు అతన్ని అరెస్ట్ చేయాలండి. ఎందుకంటే అతని విషయంలో మేమే క్రిస్టియన్స్గా కానీ ముస్లిమ్స్గా కానీ మేము ఎప్పుడు కూడా మేము ఇతర క్యాస్ట్ని విమర్శించలేదు. ఎప్పుడు కూడా గౌరవంగానే ఉంటాం అందరితో. అలా అల్టప్పుడు అతను అలా విమర్శించడం, అతను అలా భయంకరంగా మాట్లాడడం, బూతులు సభ్యత్వం లేని మాటలు మాట్లాడడం అతను చాలా వేదనకు గురి చేశాడండి. మా సంఘం అందరం 3000 మంది ఉన్నాం. రాత్రి అయితే మేమందరం కూడా పొద్దున్న 10 గంటలకి మేము అక్కడ సమాధుల తోట దగ్గరే ప్రెస్ మీట్ చేయాలని మేము అందరం ఆశించాం. మేమందరం రెడీ అయ్యామండి. అయితే మరి సిఏ గారు ఈసారి ఆగండి అని చెప్పినప్పుడు మేము ఆయన గౌరవించి ఆ మాటకి గౌరవించి మేము ఆపుకున్నామండి. మరి ఇప్పుడు అందరూ రావాల్సిందే, కానీ మేము కొంతమందిగా వచ్చాము. అతన్ని అరెస్ట్ చేయకపోతే మా సంఘం అందరం కూడా చర్య తీసుకోవాల్సి ఉంటుందండి. మా దేవుడిని వాళ్ళు విమర్శించినందుకు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన క్షమించము. అతనికి కావాల్సిన శిక్ష మీరు విధించాలని మాకు ఇచ్చినటువంటి మేడం గారు ఇచ్చినటువంటి మాటకి మేమందరం గౌరవించి మేడం గారిని నమ్మి మేమందరం వెళుచున్న అతన్ని ఖచ్చితంగా అతన్ని తీసుకొచ్చి అతన్ని పరిష్కారంగా అతన్ని మమ్మల్ని క్షమించమని అడిగే వరకు కూడా ఈ పోరాటం ఇలాగే సాగుతుందని సభాముఖంగా మేము అందరికీ తెలియజేస్తున్నామండి. అందరికీ వందనాలు. వచ్చిన అందరికీ చాలా ప్రశాంతమైన రాజమండ్రి వాతావరణం కలిగి ఉంది. కానీ గత వారం రోజుల క్రితం ఒక శాడిస్ట్గా అన్ని ప్రాంతాల్లో బిహేవ్ చేస్తున్న ఒక సన్యాసిగా ఉండే మనోహర్ దాస్ గారు, రాధా మనోహర్ దాస్, ఒక మతాల మధ్య విద్వేషం రెచ్చగొడే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం అనిపిస్తుంది. కారణం ఏంటి అంటే ప్రపంచంలోనూ భారతదేశంలోనూ ప్రాంతీయముగా అన్ని మతాలు ఉన్నాయి. అన్ని మతాలని ఎవరికి వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా క్రైస్తవ మతం అనేది మా గొప్పగా మేము చెప్పుకుంటాం, వాళ్ళ గొప్పగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఎన్నో సేవలు చేసి కుష్ఠరోగులకు సేవలు చేసింది క్రైస్తవ మతం, విద్యా వైద్య అందించింది క్రైస్తవ మతం,
అట్లాగే ఎంతోమంది వారిని పేదరికాన్ని ఆదరించి క్రైస్తవ మతం. మేము ఎప్పుడు అలా ప్రాపగండ చేసుకోలే, ఎవరిని విమర్శించలేదు, మాకు మేము ముందుకెళ్ళాం. ఈరోజు ఏదో టెక్నాలజీ డెవలప్ అయిపోయింది, మేము చదువుకున్నాం అని ముందుకు వచ్చేసి ఇష్టాసారంగా క్రైస్తవ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ శాడిస్ట్గా బిహేవ్ చేసే రాధా మనోహర్ దాస్ అనేవాడు ఎవరు లేని సమయంలో, ఎవరు అక్కడ ప్రజలు ఎవరు ఉండరో ఒక్కడు వచ్చేస్తాడు, అర్ధరాత్రి రావచ్చు, మార్నింగ్ రావచ్చు, వచ్చేసి వివిధ రకాలుగా దేవుని కించపరిచే విధంగా. మరి ముఖ్యంగా ధవళేశ్వరం అనేది 2 మతాలకు పుట్టినిల్లు లాంటిది. ఒకటి హిందూ మతం, అక్కడ జరిగిన తీర్థం ప్రపంచంలో ఎక్కడ జరగదు. అలాగే ధవళేశ్వరంలో క్రైస్తవ మతానికి ఉన్నంత వాల్యూ ఎక్కడ లేదు. అలాంటి ప్రాంతంలో అన్నతమ్ములుగా మెలిగే ఒక ప్రాంతంలో వచ్చి విద్వేషాలు రెచ్చగొట్టడం ఎంతవరకు భావం అనేది మీరు ప్రచారం చేసుకోండి. మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకో, మా మతాన్ని మేము ప్రచారం, కానీ వచ్చి విమర్శించడం భావ్యం కాదు. అందువల్ల ఈరోజు రాజమండ్రిలో క్రైస్తవ నాయకులందరూ కూడా ఆ యొక్క విమర్శల్ని విద్వేషం రెచ్చగొట్టే దాని మీద డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. ఆవిడ చాలా సానుకూలంగా ఆవిడ స్పందించి ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తానని చెప్పారు. కానీ మేము ఒకటే ఒక రిక్వెస్ట్, క్రైస్తువుల మనోభావాలు దెబ్బ విధంగా ఎవరైనా బిహేవ్ చేసిన, మరో ముఖ్యంగా ఆ మనోహర్ దాస్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఎక్కడైతే అతను విమర్శించాడో ఆ ప్రాంతంలో క్షమాపణ చెప్పే విధంగా తీసుకురావాలి. అట్ ది సేమ్ టైం అతనికి మరి భవిష్యత్తులో ఏ మతాన్ని కూడా విమర్శించే విధంగా ఉండకుండా తగిన శిక్ష వెయ్యాలని క్రైస్తవుల యొక్క సంఘాల ద్వారా, క్రైస్తవ సభ్యుల ద్వారా ఈ యొక్క పత్రికా సమావేశంలో మీకు మేము విన్నవించుకుంటున్నాము. నా పేరు గుడాల జాన్సన్, రాజమండ్రి లూథరన్ సంఘం యొక్క వ్యక్తిని. థ్యాంక్ యూ.